కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పరిపాలనకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు వల్ల ఈరోజు రైతాంగం అంతా కూడా లబ్బోదిబ్బమంటుందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి నిన్న కరీంనగర్లో కూడా విజిట్ చేసి కరీంనగర్ ప్రాంతానికి సంబంధించి కూడా ప్రజాప్రతినిధులపైన తీవ్రమైన కామెంట్ చేశారు. ఈ సంబంధించి జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. పొన్నం ప్రభాకర్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్కి వెళ్ళి కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాంగ్రెస్ పరిపాలన పూర్తి అధ్వానంగా తయారైందని కామెంట్ చేస్తాం. మీరేమో 100 రోజుల పరిపాలన ప్రజాపాలన మీరు అంటున్నారు. ఈ ఎండ ప్రకృతి మేము తెచ్చిందా టీఆర్ఎస్ తెచ్చిందా? ప్రకృతే కదా. వర్షము వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే వర్షాకాలం వెళ్ళిపోయింది, కరువు వచ్చిందంటారు. కరువుకు టీఆర్ఎస్ కూడా కారణం కాదు, అంత జ్ఞానం ఉంది. వాళ్ళకు కూడా జ్ఞానం ఉండాలి. 10 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసిన ఆయన కరువుకు ఒక ప్రకృతి వైపరీత్యం. నిజంగా ముఖ్యమంత్రిగా తెలంగాణ మీద అంత ఆకాంక్ష ఉంటే, తెలంగాణ రైతుల పట్ల నిజమైనటువంటి రాజకీయపరమైనది కాకుండా ప్రేమ ఉంటే వారికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా, అందరం కలిసిపోయి ఢిల్లీలో నరేంద్ర మోడీతో కొట్లాడదాం. ప్రకృతి వైపరీత్యం కింద కేంద్రం సహకరించమని అడుగుదాం, కేంద్రం తెలంగాణ వివక్ష చూపెట్టకమని అడుగుదాం. అది లేదు. ఆయన కల్లాల దీక్ష అంటాడు బీజేపీ, ఆయన ఈయన పొలం బాట అంటాడు. ఇద్దరు కలిసి కాంగ్రెస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రేమ ఉంటే రైతులను ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, రమ్మని కోరుతున్నాం. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతగాకనే 2014 కంటే ముందు రోజులు మళ్ళీ వచ్చాయి. అలాంటి పరిస్థితులే రైతులు ఎదుర్కొంటున్నారంట. ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొద్దో గొప్ప పరిపాలించగలిగిందంటే ఆయన కాంగ్రెస్లో ఉన్న శిక్షణ, కాంగ్రెస్కు పరిపాలించే దక్షత, వెన్నతో పెట్టిన విద్య, స్కూల్ ఆఫ్ థాట్సే అది. కాబట్టి కాంగ్రెస్కు అటువంటి అవివేకమైన మాటలు మాట్లాడదని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీస్ అంటూ 420 హామీలతోటి, ఇవన్నిటి మోసపూరితమైన హామీలతోటి అధికారంలోకి వచ్చింది. దానివల్లే ఈరోజు ప్రజలు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు అలా తప్పిదం చేయకూడదని చెప్పేసి ప్రజలకు సూచిస్తున్నాను. అవును, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు మాకు ఓటేయకండి. 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన వాళ్ళు మాకు ఓటేయకండి. దళితకు 3 ఎకరాల జాగా ఇచ్చిన వాళ్ళు మాకు వేయకండి. రాష్ట్రం మొత్తం మీద దళిత బంధు వచ్చిన వాళ్ళకి ఓటేయకండి. ఎవరి కోసం ఎవరు అవదాలడిరు? ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? నీళ్ళు ఎవరికి వచ్చినాయి? నియామకాలు ఎవరికి వచ్చినాయి? టానిక్ బ్రాండ్ షాప్ పేరు మీద ట్యాక్స్ ఎగ్గొట్టి ఎవడు బ్రాండ్ షాప్ నడుపుకున్నాడు? ఏం జరుగుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా మమ్మల్ని మాట్లాడే ముందు 10 ఏళ్ళు నీకు చూపెడితే ఒకసారి 2009 డిసెంబర్ 9న 2024 డిసెంబర్ 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. రుణమాఫీ అయిన వాళ్ళు మాత్రమే డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పారు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయిన వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ ఓటేయండి అని చెప్పారు. సరే, ఆయన 100 చెప్పని మేమంటున్నాం. ఇందిరా మిల్లు ఉన్న వాళ్ళు మాకు ఓటేయమంటున్నాం. డబుల్ బెడ్రూమ్ కట్టిన వాళ్ళు వాళ్ళకి ఓట్లేయమంటున్నాం. రైతు బంధు వచ్చిన వాళ్ళు మాకు ఓటేయమంటున్నాం. రైతు బంధు రాని వాళ్ళు 4 ఓటేయమంటున్నాం. ఇట్లనే మీరు ఏమైతే రుణమాఫీ అంటుర్రో, ఆయన రుణమాఫీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే చూసుకోండి. మాకు ఇంకా 4.5 సంవత్సరాలన్నది. మేము రుణమాఫీ చేయకపోతే ఓటేయకండి. కాళేశ్వరం సంబంధించి కూడా ఒక తీవ్రమైన కామెంట్ చేశారు. కాళేశ్వరం ఏదో చిన్న రిపేర్ జరిగితే అది కూడా చేత కావట్లేదు. వీళ్ళకి చేత కాకపోతే 50,000 మంది రైతులను తీసుకెళ్లి మోటార్లు వేసి నేనే పని తొక్కుకుంటా. ఎవరు తొక్కుంటా? జనమును తొక్కేటోడు అవసరమే. అందుకే తొక్కిడిచి పెట్టారు. జనం తొక్కుతాడనే. కాళేశ్వరం మీరు చేస్తారా లేకపోతే ఆయన చేస్తారా? చూస్తూ ఆయన తొక్కుకుంటూ రాని కదా. ఆయన తొక్కిరుగా మళ్ళీ ఇంకేంటి తొక్కుకుంటాడు? ఆయన అర్థమైతే లేదు అట్లా. రైట్, ఇది పొన్నంరావు గారు చెప్తుంది. తాము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు నెరవేర్చడానికి 5 సంవత్సరాల టైం ఉంది. 5 సంవత్సరాల్లో నెరవేర్చకపోతే ప్రజలే తీర్పిస్తారు. కేసీఆర్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా రవీందర్తో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.